నాన్న తిక్క కుదర్చడానికి ఈ అవతారం ఎత్తాను. చూడన్నయ్య, బలవంతంగా నాకు పెళ్లి చేస్తారట. చేసుకో. నాకు ఇష్టం లేదు. లేకపోతే చెప్పేసి. చెబితే అమ్మా నాన్న వినటం లేదు. అయితే ఏం చేయమంటావు చెల్లమ్మ? పెళ్లి ఆపు చేయమంటావా? ఎలాగా? పెళ్లి కుదర్చడం కష్టం గాని చెడగొట్టావు అదెంత పని. నువ్వు వెళ్ళి తమాష చూస్తుండు. మా అన్నయ్య మంచాడు. జై శంకర్ గురునాథ్. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఎవరితను? రావు బహదూర్ నరసింహారావు గారి ఏకైక పుత్రులు అమెరికా వెళ్ళొచ్చారు. ఏమిటి వేషం? మా నాన్నతో బియ్యం అందితే మీ అబ్బాయి గతి కూడా ఇంతే. అంతేనంటావా? మరేమనుకున్నావు? సరే, వీళ్ళకో దండం, వీళ్ళ సంబంధానికో దండం. నాన్న పదండి పోదాం. ఏమండి, పెళ్లి వారంతా వెళ్ళిపోతున్నారండి. ఏమండి ఏమండి అయ్యా, మీకు మీ సంబంధానికి ఓ నమస్కారం. ఇదట్ట నువ్వు చేసే ఏమండి? నాన్న, దౌర్జన్యానికి దిగావా? సత్యాగ్రహం తీవ్ర రూపం దాలుస్తుంది. ఏం చేస్తావురా? ఇదిగో డబ్బా. ఇందులో ఏముందో తెలుసా? పెట్రోల్. పెట్రోల్ ఎందుకు పిచ్చినాయన? ఆత్మాహుతి. పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకుంటాను. నీకెందుకు ఆ శ్రమ? ఆ పని నేనే చేస్తానంటు. చూసావటే నీళ్లు. వీడి మొహానికి అంత ధైర్యం కూడాను. ఏమిటండి అల్లరి? ఇప్పటికైంది చాలు. తండ్రి కొడుకులా తగులు ఆడుతున్నారంటే మన అమ్మాయి పెళ్ళవద్దు. నా మాట విని తృణమో పనబడి మొహాన్ని బారేయండి. ఏమిటి? తృణమో పడవనా? అదంతా కుదరదు. హాఫ్ షేర్ అంటే సగం వాటా. లీడర్ను పిలిపించి నీ వాటా నీకు రాసేస్తాను. లోపలికి పద. ఆ ప్లేడర్లు నువ్వు కలిసి ఏదో లిటికేషన్ పెట్టి నన్ను ఎత్తుని చేయబెడతారు. మరి ఎవరో ఒకరు మధ్యవర్తి ఉండాలి కదరా. నీకెవరు కావాలో చెప్పు. మాధవరావు మామయ్య. అవునండి, మా అన్నయ్య అయితే అల్లరి కాకుండా గుట్టు చప్పుడుగా జరిగిపోతుంది. సరేనండి. సరే, నిజమేనా? నిజమే. అయితే లోపలికి పదండి.